తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక నిబద్ధత కలిగినటువంటి పార్టీ. తెలుగువారి కోసం ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించడం, ఆనాటి నుంచి ఈనాటి వరకు దాదాపు 44 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఇవాళ ప్రజల సంక్షేమం కోసం కానీ ఈ రాష్ట్రం కోసమే అహర్నిశలో కష్టపడటం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మేము ప్రజలకి జవాబుదారీగా ఉండాలి. కార్యకర్తలు అందరూ కూడా ఒక పెద్ద పండుగ చేసుకుంటాం, మహానాడు. ఈ సంవత్సరం మహానాడుని ప్రధానమంత్రి గారు యుద్ధం కారణంగా మరి ఆ మహానాడుని తక్కువ ఖర్చులో చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి వర్చువల్గా ఈ మహానాడు నిర్వహించడానికి నిర్ణయించుకోవడం జరిగింది. కేంద్ర కార్యాలయం నుంచి అటు పొలిట్ బ్యూరో సభ్యులు అలాగే రాష్ట్ర సెంట్రల్ కమిటీ సభ్యులు కేంద్ర కార్యాలయం నుంచి పాల్గొనడం జరుగుతుంది. అన్ని క్లస్టర్స్లో కూడా దాదాపు 1850 క్లస్టర్స్ ఉన్నాయి. క్లస్టర్ వారీగా స్క్రీన్లు ఏర్పాటు చేసుకుని బూత్ చివరి వరకు అంటే కుటుంబ సాధికార సారథులు అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ప్రతిదీ కూడా ఏదైతే ఈ రాష్ట్రానికి సంబంధించి తీసుకునేటటువంటి నిర్ణయాల్ని, తీర్మానాల్ని ప్రవేశపెట్టుకోవడం, ఆ తీర్మానాల్ని చర్చించుకోవడం, వాటిని ప్రభుత్వంలో ప్రభుత్వంలో నడిపించడానికి నిర్ణయాలు తీసుకునే దానికోసం 27, 28 2 రోజుల పాటు ముఖ్యంగా రైతులకు సంబంధించి అలాగే యువతకి, మహిళలకి సంబంధించినటువంటి ప్రత్యేక అంశాలతో పాటు ఈ రాష్ట్ర ప్రగతి అలాగే రాజకీయ తీర్మానాలు కూడా ఈ చర్చలో ఉండడం జరుగుతుంది. దగ్గర దగ్గర 8.5 నుంచి 9 లక్షల మంది ఈ లైవ్లో ఆ ప్రోగ్రాంలో పాల్గొనడం జరుగుతుంది. మరి ఈరోజు జాతీయ పార్టీ అధ్యక్షులుగా నారా చంద్రబాబు నాయుడు గారు, ఫస్ట్ టైం వర్కింగ్ ప్రెసిడెంట్గా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. మరి ఈరోజు మనం చూసుకున్నట్టయితే రాష్ట్రం అనేక కష్టాలు, ఇబ్బందులు ఉన్నా ఈ 2 సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా లోకేష్ గారు అటు కేంద్ర సహకారంతో కూడా ఇవాళ పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నాం. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు సూపర్ 6 ఇవాళ విజయవంతంగా చేసుకుంటా ఉన్నాం. అలాగే పరిశ్రమలు కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రానికి వస్తున్నాయి. దగ్గర దగ్గర భారతదేశంలో వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్లో 25% ఇన్వెస్ట్మెంట్ ఒక ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. అంటే ఈ ప్రభుత్వం విధానాలు ఏంటనే దానికి ఇది ఒక నిదర్శనం. ఇవాళ ఇవన్నీ చూసి తట్టుకోలేక ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏది మాట్లాడుతూ ఉన్నాడో అర్థం కావట్లేదు. 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ప్రజలు వచ్చి బయటికి చెప్పుకునే పరిస్థితి లేదు. ఉన్న పరిశ్రమలు ఈ రాష్ట్రం నుంచి పారిపోయినాయి. లూలు సంస్థ యూసుఫ్ అలీ గారే స్వయంగా పేపర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఎవ్వరు కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు కన్నెత్తి చూడొద్దని చెప్పారు. ఇవాళ ప్రజలు ఇవన్నీ కూడా గమనించుకుని దాదాపు 94% మ్యాండేట్ వాళ్ళు ఇచ్చి 175 స్థానాలకి 164 స్థానాలు ఇవాళ కూటమికి ఇస్తే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు మొత్తం అన్ని జిల్లాల్ని కూడా అటు రాయలసీమ ఏరియా నుంచి ఉత్తరాంధ్ర వరకు అన్ని జిల్లాల్ని కూడా పారిశ్రామికంగా అటు ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి, అటు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ
ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే కుట్రకు దిగుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ కుట్రలు ఏంటో ఈరోజు ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్లోనే క్లియర్గా కనబడతా ఉంది. ఇవాళ మొట్టమొదటి నుంచి కూడా విషం చిమ్ముతా ఉన్నాడు. అమరావతి మీద విషం చిమ్మాడు. ఇవాళ వాళ్ళు చేసినటువంటి కారణాల వల్ల ఈరోజు ఎప్పుడో పూర్తి కావాల్సినటువంటి పనులన్నీ ఆగిపోయినాయి. రాయలసీమలో అనేక ప్రాజెక్టులు ఆగిపోయినాయి. అటు పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇవాళ మళ్ళీ అవన్నీ కూడా ట్రాక్లోకి వస్తూ ఉంటే ఇవాళ కడుపు మంట జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారిని మీరు అవమానించాలని ప్రయత్నం చేసినా ఆయన అవమానపడే వ్యక్తి కాదు. కసితో పనిచేస్తాడు ఈ రాష్ట్రం కోసం. నవయువకుడిగా పనిచేస్తాడు. అందుకనే ఈరోజు బెస్ట్ ఏదైతే మనకి పెట్టుబడులు తీసుకొచ్చే దాంట్లో ఆయనకు ఒక అవార్డు కూడా వచ్చిందంటే అది చంద్రబాబు నాయుడు గారు. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు. మరి మీ టైంలో ఈ రాష్ట్రానికి రావాలంటే నేను భయపడి పారిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ ప్రపంచ దిగ్గజ సంస్థలు వస్తూ ఉన్నాయి. ఇవాళ కర్నూలు జిల్లాలోనే ఓరకల్లో పారిశ్రామిక మండలుగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. చెన్నై నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ సంస్థలన్నీ కూడా ఇటు రావడానికి సిద్ధపడతా ఉన్నాయి. అలాగే డ్రోన్ సిటీ ఇక్కడ కర్నూలులో వస్తూ ఉంది. రిలయన్స్ సంస్థ ఇవాళ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతూ ఇక్కడికి వస్తూ ఉన్నారు. సోలార్ సంస్థలు వస్తూ ఉన్నాయి. అలాగే మొన్ననే అనంతపురంలో పుట్టపర్తిలో మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రక్షణ మంత్రి గారు ఒక డిఫెన్స్కి సంబంధించినటువంటి దగ్గర 1,00,000 కోట్ల పెట్టుబడితో ఇవాళ యుద్ధ విమానాలు తయారు చేయడానికి శంకుస్థాపన చేయడం జరిగింది. దానికి రిలేటెడ్గా పెద్ద ఎత్తున సంస్థలు అక్కడ రాబోతా ఉన్నాయి. అలాగే ఉత్తరాంధ్ర చూసుకున్నట్టయితే గూగుల్ లాంటి డేటా సెంటర్లు కానీ, అలాగే ఆర్సెలర్ మెటల్ ఒక స్టీల్ ప్లాంట్ కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉంటే ఇవాళ కుట్రలకు దిగుతూ ఉన్నారు. నిన్ననే చూసాం ఛార్జ్ షీట్లో కూడా ఏదైతే ఈరోజు కల్తీ మద్యం స్కామ్ చేయడానికి ప్రభుత్వం మీదే ఆ బురద జల్లడానికి జగన్మోహన్ రెడ్డి కుట్ర చేసి సాక్షాత్తు జోగి రమేష్తో మొలకల చెరువులో అలాగే ఇబ్రహీంపట్నం దగ్గర వాళ్ళు చేసినటువంటి కుట్ర మొత్తం డీటెయిల్గా వాళ్ళు ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్లో క్లియర్గా వాళ్ళు సాక్ష్యాలతో సహా చూపించారు. అంటే వాళ్ళ యొక్క విధానం ఏంటనేది ఒకసారి మనం అందరూ కూడా గమనించుకోవాల్సినటువంటి విషయం. అలాగే కులాల మధ్యన చిచ్చు పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మతాల మధ్యన చిచ్చు పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు పాస్టర్ ప్రవీణ్. మనం చూసాం కులాల మధ్యన చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తే వాస్తవ విషయాలన్నీ కూడా మొత్తం బయట తీసుకొచ్చి చూపించాం. ఇదే కాదు, మరి సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నాడు. మరి ఇటువంటి వ్యక్తి హత్యల గురించి ఈరోజు ప్రెస్ మీట్లో చూపిస్తూ ఉన్నాడు. నువ్వు ఎన్ని అబద్ధపు బోటకపు కథలు చెప్పినా ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు జగన్మోహన్ రెడ్డి గారు. ఆనాడు మీరు చేసినటువంటి ఎస్సీల మీద దాడులు, ఒక దళితుడైనటువంటి సుబ్రహ్మణ్యం మీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్గా ఉంటే హత్య చేసి డోర్ డెలివరీ ఇచ్చింది వాస్తవం కాదా? ఇవాళ సాక్షుల్ని భయపెడతా ఉంటే కోర్టు బెయిల్ రద్దు చేసింది వాస్తవం కాదా? అలాగే ఒక మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ పిచ్చోడని ముద్రేసి హత్య చేయడానికి కారణం మీరు కదా, అతను చనిపోవడానికి కారణం మీరు కదా? అలాగే అభం శుభం తెలియనటువంటి మరి ఒక చిన్నారి వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నారని అతను కంప్లైంట్ చేస్తే పెట్రోల్ పోసి తగలబెట్టేస్తారు. అమర్నాథ్ గౌడ్ అనే
ఒక బీసీ సోదరుడిని ముక్కు పచ్చలాన్ని పసికందుని పెట్రోల్ పోసి తగలబెట్టేసింది వాస్తవం కాదా? తోట చంద్రయ్య మీ చేస్తున్నటువంటి మీకు వ్యతిరేకంగా అతను మాట్లాడాడని చెప్పి నడి రోడ్డు మీద కత్తి పెట్టి వేక్కోసింది వాస్తవం కాదా? నందం సుబ్బయ్య ప్రొద్దుటూరులో అతి కిరాతకంగా హత్య చేసింది వాస్తవం కాదా? అనేక మంది బీసీల మీద అక్రమ కేసులు పెట్టి, అనేక మంది నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించింది వాస్తవం కాదా? ఇవాళ మీరు ఏదో ముసల కన్నీరు కార్చాలని మీరు ప్రయత్నం చేస్తూ ఇవాళ ఈ ప్రభుత్వం మీద నిందలేయాలని మీరు ప్రయత్నం చేస్తే అది జరగదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఈ ప్రభుత్వం అన్ని వర్గాలకి, ఎస్సీ వర్గాలకి, బీసీ వర్గాలకి, మైనారిటీ వర్గాలకి ఈరోజు రక్షణ చట్టం తీసుకొస్తున్నాం బలహీన వర్గాల కోసం. బలహీన వర్గాల మీద దాడులకి ఇబ్బంది రాకుండా ఉండడం కోసం బీసీ రక్షణ చట్టాన్ని త్వరలోనే తీసుకురాబోతా ఉన్నాం. అలాగే మీరు మొన్న స్కీమ్స్ అన్ని కట్ చేస్తే అవన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరించుకుంటూ బీసీ లోన్లకు కానీ ఒక మ్యాక్స్ విధానం ద్వారా వాళ్ళందరికీ బలోపేతం చేయడానికి, ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి త్వరలోనే కార్యక్రమాలు తీసుకురాబోతా ఉన్నాం. ఇవాళ ప్రజలు కూడా గమనించాల్సినటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాం. ఇవాళ అమరావతిలో జరుగుతున్నటువంటి నిర్మాణాల మీద మరి జగన్మోహన్ రెడ్డి గారు రేట్లు పెంచేశారని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ప్రపంచంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో, కన్స్ట్రక్షన్స్లో అన్నిటికన్నా కూడా తక్కువగా, అంతకంటే ఎక్కువ క్వాలిటీతో నిర్మాణం చేయడానికి ఇవాళ టెండర్లు పిలిచి అవి ఆమోదించడం జరిగింది తప్ప ఎక్కడా కూడా అదనపు నిధులు వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఉన్నదని కూడా జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి. ఇవాళ ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి కావాలి. మీ కారణంగానే పోలవరం ఆగిపోయింది, పోలవరం ఎత్తు తగ్గిపోయింది. రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా మీ కారణంగానే ఆగిపోయినాయి. ఇవాళ పులివెందులకి నీళ్లు తీసుకొచ్చాం, కుప్పానికి నీళ్లు తీసుకొచ్చాం. ఇది ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క నిబద్ధతని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా మీరు మారి ఈ రాష్ట్రం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని మీరు కూడా భాగస్వాములు అయ్యే విధంగా ప్రవర్తించాలని చెప్పి కోరుతాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 24 నెలల పాలన మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కానీ చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఆ ప్రెస్ మీట్ ఆద్యంతం మీరు చూస్తే ఒకసారి అధికారమే లక్ష్యంగా, అబద్ధాలే ఆచరణలో, అరాచకాలే ఆచరణలో విధంగా ఈరోజు ఆ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అసలు ఈ రోజు కూడా 24 నెలల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 151 సీట్ల నుంచి 11 సీట్ల కుదించిన తర్వాత ప్రజలు ఇంకా నేను ఏమి చెప్తే అదే నమ్ముతాను గత ప్రభుత్వం అనే విధంగా మాట్లాడడం జరిగింది. వారు మాట్లాడుతూ విలువల గురించి, విశ్వసనీయత గురించి, ప్రభుత్వాల యొక్క సంక్షేమం కానీ అభివృద్ధి నిబద్ధత గురించి మాట్లాడడం జరిగింది. 2 విషయాలు గుర్తు చేస్తాను ఈరోజు. విలువల గురించి మాట్లాడితే ఏ ఒక్క మర్డర్ జరిగినా వారి కుటుంబానికి కానీ, వారి కుటుంబంలో కానీ ఏ ఒక్క మర్డర్ జరిగినా కూడా అన్ని వేళ్ళు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వైపు చూపేటువంటి పరిస్థితి. ఎలక్షన్ల ముందు మీరు చూశారు, బాబాయ్ మర్డర్ని ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఏదైతే గొడ్డలి పోటుని గుండెపోటుగా చిత్రీకరించి రక్తపు మరకలు కూడా తుడిచేసి ఉదయాన్నే సాక్షి పేపర్లో రాస్తారు గుండెపోటుతో మరణించారని. మళ్ళీ వెంటనే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారి చేతిలో గొడ్డలి పెట్టి నారాసుర రక్త చరిత్రను చిత్రీకరించాలని ప్రయత్నం చేశారు. మరి ఆ రోజు జరిగినటువంటి ఆ మర్డరు ఈ రోజు కూడా విలువల గురించి మాట్లాడేటువంటి మీరు ఏ రకంగా మాట తప్పను మడమ తిప్పను అని చెప్పేటువంటి వ్యక్తులుగా ఆ యొక్క మర్డర్ని ఈ రోజుగా ఆ రోజు ఉన్నటువంటి రోజు నుంచి సొంత ఇంటిలో మీ చెల్లి దగ్గర నుంచి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా దాని మీద ఖచ్చితంగా మీరు నిర్ణయం తీసుకొని ఏదైతే దొంగలు ఎవరైతే ఉన్నారో, చంపినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నిరూపణ చేయాలనే పరిస్థితిలో కూడా ఈ క్షణానికి కూడా ఇంకా ఆ గొడ్డలి ఎవరి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అని మాట్లాడినా కూడా
ముఖ్యమంత్రి గారి చేతిలో పెట్టి తప్పుదారి పట్టించాలని చూసిన వ్యక్తులు మీరు. మరి అదే రకంగా విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు ఇక్కడికి వస్తే కర్నూలు, మా ప్రాంతంలో 3 రాజధానులు అన్నారు, మాట తప్పను మడమ తిప్పనన్నారు. కర్నూలుకు వచ్చేసరికి హైకోర్టు అన్నారు. ఒక్కరోజు కూడా హైకోర్టుకు కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ రాసిన దాఖలాల్లో ఏదైనా కానీ ఉత్తరం కానీ ప్రత్యుత్తరం కానీ. అదే రకంగా మళ్ళీ ఈరోజు మాట తప్పుతూ అమరావతి మీద ఇప్పటికి కూడా విషయం కక్కుతూ మీరు మళ్ళీ మావిగనంటూ మాట మారుస్తున్నారు. ఇదేనా మీ విశ్వసనీయత? ఏదైతే మీరు ఆ రోజు చెప్పారు సంక్షేమ పథకాల గురించి చాలా అద్భుతంగా చేశాం, 1000 రూపాయల నుంచి మేము పెన్షన్ని 3000 పెంచామని. 3000 పెన్షన్ పెంచడానికి మీరు 250 అంటే ఒక సంవత్సరాన్ని ఎగ్గొట్టి 5 సంవత్సరాలు మాట తప్పింది మీరు కదా? మరి మీరు ఇచ్చిన హామీలకు విశ్వసనీయత అంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది. అదే రకంగా ఈరోజు వారు మాట్లాడుతూ ఇంకొక విషయం చెప్పారు, పెట్రోల్ ధరల మీద. ఆ రోజుల్లో ఉన్నటువంటి 2014-19లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పెట్రోల్ ధరను పెంచితే ఆ రోజు వ్యాట్ని ₹1 అంటే 1% తగ్గించడం జరిగింది. మరి ఈరోజు 5 సంవత్సరాలు మీరున్న రోజున ఏ ఒక్క చర్యైనా తీసుకున్నారా? మరి ఇప్పటికీ 24 నెలలలో యుద్ధ వాతావరణం, యుద్ధం వల్ల ఈరోజు రేట్లు పెరిగితే దాన్ని కూడా రాజకీయం చేయాలని చెప్పి చూస్తున్నారు. ఏదైతే మీరు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రోజుకి ఇంకా మీరు ప్రజలు ఏది చెప్పినా నమ్ముతారనే ఆలోచనలో ముందుకు పోతున్నారు. ఈరోజు సంక్షేమాన్ని, అభివృద్ధిని ఏదైతే మాట చెప్పారో ముఖ్యమంత్రి గారు, గ్రామాల్లో కానీ వార్డులో కానీ చెప్పిన హామీలని గర్వంగా ఈరోజు పోతూ ప్రతి ఇంటికి పోతున్నా అని చెప్తున్నారు. ఏదైతే మీరు చెప్పినటువంటి ఏ ఒక్కటి కూడా మళ్ళీ ఈరోజు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, బోత్ ఆర్ నాట్ సేమ్ అన్నారు లోకేష్ బాబు గారు అని చెప్పి. ఖచ్చితంగా బోత్ ఆర్ నాట్ సేమ్. ఎందుకు బోత్ ఆర్ నాట్ సేమ్ అంటే ఇక్కడ మీరు చూస్తే ఏదైనా కానీ ఒక సంక్షేమం తీసుకోండి, మీరు ఏమన్నారు, గతంలో అమ్మ ఒడి అని చెప్పి ఒక బిడ్డకి ఇస్తే రెండవ బిడ్డకి ఇయ్యలేమని చేతులు ఎత్తారు. ఈరోజు ప్రతి ఒక్క తల్లికి వందనం పేరు మీద మా లోకేష్ బాబు గారు ప్రతి ఒక్క బిడ్డకు ఈరోజు డబ్బులు ఇవ్వడం, గర్వంగా ఇంటికెళ్ళి మేము ఏ రకమైతే ఈ యొక్క కార్యక్రమాలు ఉన్నాయో వారికి చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇచ్చినామా లేదా అనేది ఉనికి పుచ్చుకునే విధంగా అక్కడ ఉన్నటువంటి వారందరినీ అడిగి తెలుసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఎట్లా అవుతుంది ఈరోజు ఒకటే ఎట్లా అవుతుంది? బోత్ ఆర్ నాట్ సేమ్. 5 ఏళ్ళు మీరు ఈరోజు ఒక్క గుంత కూడా రోడ్లు కూడా పూడ్చిన పాపాన పోలేదు. ఈరోజు మొత్తం ఎక్కడికి పోయినా గ్రామాల్లో కానీ రోడ్లు కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ప్రతి చోట కూడా అభివృద్ధిని ముందుకు తీసుకుపోతున్నాం. బోత్ ఆర్ నాట్ సేమ్. అదేవిధంగా పెన్షన్లు, దేశంలోనే అత్యధికంగా పెన్షన్లు ఇస్తూ 4000 రూపాయలు, 6000 రూపాయలు, 15000 రూపాయలు ఇంటికి వెళ్ళి ఈరోజు సంక్షేమాన్ని ప్రతి నెల ఇస్తున్నాం. ప్రతి నెల ఇచ్చిన తర్వాత మీరు చెప్పిన 3000 రూపాయలకు 30 పల్టీలు కొట్టిన మీ ప్రభుత్వం ఎక్కడ? ఈరోజు ప్రతి ఒక్క నెల కూడా 4000, 6000, 15000 ఇచ్చేటువంటి మా ప్రభుత్వం ఎక్కడ? బోత్ ఆర్ నాట్ సేమ్. అదేవిధంగా చివరిగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మా ప్రాంతంలో కర్నూలు జిల్లాలో రాయలసీమలో ముఖ్యంగా నీళ్లు, ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించినప్పుడు సాగునీటి ప్రాజెక్టులు గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా ప్రాంతానికి సంబంధించినటువంటి ఆర్డీఎస్ రైట్ కెనాల్ కానీ, గుండ్రేవల ప్రాజెక్టు కానీ, వేదావతి ప్రాజెక్టు కానీ ఆ ప్రాజెక్టులన్నీ టెండర్లు పిలిచి ఆ టెండర్లను ముందుకు తీసుకోపోవాలని చెప్పి రాయలసీమ మీద ప్రేమతో ఆ ప్రాజెక్టులన్నీ పిలిస్తే రివర్స్ టెండరింగ్ పేరు మీద సర్వనాశనం చేసి పక్క రాష్ట్రంలో ఉన్న కేసీఆర్తో ఆలింగనాలు చేసుకుని ఇదే కర్నూలు జిల్లాలో కొంగ దీక్ష చేసి కాళేశ్వరంకి ఓపెనింగ్కి ముఖ్యమంత్రిగా పోయినటువంటి మీరెక్కడ? ఈరోజు 52 టీఎంసీలు ఎండాకాలంలో కూడా రాయలసీమ ప్రాంతానికి మొత్తంగా ఆన్ రికార్డు నీళ్ళు ఇచ్చి వేసవి సమయంలో కూడా ప్రతి గ్రామాల్లో ఉన్న చెరువులు కానీ ప్రాజెక్టులను నిండు కుండలాగా నిలబెట్టినటువంటి మా ప్రభుత్వం ఇక్కడ. బోత్ ఆర్ నాట్ సేమ్. ఈరోజు అదేవిధంగా మీరు చెబుతున్న మాటలు మాయ మాటలు, సాక్షిలో రాసేటువంటి అబద్ధపు ప్రచారాలు, సాక్షి ఛానల్లో చూపేటువంటి తప్పుడు ప్రచారాలు అదే ఈరోజు మీరు మాట్లాడడం జరిగింది. మీరు మారలేంగా. జగన్మోహన్ రెడ్డి గారు 24 నెలల తర్వాత బయటికి వచ్చి ఈరోజు ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారి మీద, ప్రభుత్వం మీద మీరు మాట్లాడేటువంటి మాటలు ఏ రకంగా అయితే ఉన్నాయో మీరు మారలేదు. మీ కాంక్ష మొత్తం ఇప్పటికీ అధికారం మీదే. ఏదైనా తప్పుడు మాటలు చెప్పాలి. ఇంకొక విషయం కూడా చెప్పారు, ఉద్యోగస్తుల గురించి వారు మాట్లాడుతూ. ఉద్యోగస్తుల గురించి మీరు మాట్లాడుతుంటే నవ్వొస్తా ఉంది. 1వ నెల జీతానికి 1వ తేదీ జీతానికి పడ్డ రోజు 5 సంవత్సరాలు ఏ రోజు లేదు. ఈ రోజు మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చినాక ఉద్యోగస్తులందరూ కూడా 1వ తేదీ రాగానే టంచనగా జీతాలు పడతా ఉంటే విషయం కక్కుతున్నారు. అదే రకంగా అమరావతి మీద ఈ క్షణాన్ని కూడా విషయం కక్కుతున్నారు. కాబట్టి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు,
నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రులు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళగా ముందుకు తీసుకుపోతుంటే మీకు కడుపు మంట ఇంకా చల్లారలేదు. ఈ విషం కక్కేటువంటి మాటలు మిమ్మల్ని ప్రజలు ఇప్పటికే 151 సీట్ల నుంచి 11 సీట్లు కుదించారు. గత పాలన మీరు చేసినటువంటి పాలన వల్ల 151లో మధ్యలో ఉన్న 5 ఎగరగొట్టి అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి మిగిల్చారు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటలకి ఇంకా మార్పు రాలేదు కాబట్టి ప్రజలు ఇంకా ఆలోచిస్తారు. రాబోయే ఎన్నికల్లో ఈ 11లో కూడా ఏ ఒకటి ఎగరగొడతారో రేపు రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.